మొన్నే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి ఈసీ ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపించింది. మీరు కనుక ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో సరిగ్గా మీరు వివరణ ఇవ్వకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అది మరొక ముందే ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో నేను పింఛన్దారులతో మీటింగ్ పెట్టాడు. అయితే మరి ఈయన తిడుతుంటే నోటీసులు ఇస్తుంది కదా అని అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పింఛన్దారులు లబ్ధిదారులాగా వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మట్టి కొట్టుకుపోతాడో, ఇలా నోటికి ఎంత వస్తే అంత తిట్టిస్తున్నాడో ఈయన ముసుముసులు నవ్వులు నవ్వుతున్నాడు. అసలు ఎంత దారుణం అంటే మనం చూసాం, బాక్సింగ్ కిట్లతో గుద్దించడం, షర్టు ఇది మడత పెట్టి వెళ్ళి కొట్టండి ఒక్కొక్కటి అని చెప్పడం. అదే తరహాలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చాలామంది టీడీపీ శ్రేణులు బలవుతున్నారు, దాడులకు గురవుతున్నారు, తలలు పగిలిపోతున్నాయి, ఇంకా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అంటే అధికారులని ఈరోజు ఈసీ కంట్రోల్ చేయగలుగుతుంది, కానీ ఇలాంటి రౌడీ మోకలను ఏమైనా కంట్రోల్ చేస్తే సరిగ్గా రిపోర్ట్స్ కూడా ఈ యొక్క పోలీసు అధికారులు కూడా ఈసీకి అందజేయట్లేదు. తన అనుయాయులను చాలామంది ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నాడని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు, ఇలా బూతులు తిడుతూ భూషణలో అలా ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి? ఏమంటారు మీరు దీని మీద? మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా 5 సంవత్సరాలు టెన్యూర్ పూర్తయింది అయింది. ఈ 5 సంవత్సరాల్లో పాలకుడుగా ఆయన సాధించిన విజయాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుంటే, ప్రజల ఆదాయ వనరులు పెంచుంటే, ఉపాధి కల్పించుంటే, తను చేసిన వాగ్దానాలు నెరవేర్చుంటే, తను సాధించిన విజయాల గురించి ప్రస్తావించుకోవడానికి ఆస్కారం ఉండుంటే వాటిని ప్రస్తావించుకొని ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ తను చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు, జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, ఆదాయ వనరులు దక్షిణాదిలో ఈనాటికి కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకుంటే మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వానపు స్థితిలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో తన ఘనత అంటూ చాటుకోవడానికి ఏం ఆస్కారం లేదు. కాబట్టి ఈరోజు ఏంటంటే తన శ్రేణుల చేత తనకి ఆత్మస్థుతి, అదే సందర్భంలో తనతో పాటుగా తన శ్రేణుల చేత తన సోషల్ మీడియా ద్వారా తన వ్యూహకర్తల ద్వారా ప్రత్యర్థుల్ని దూషించడం, ఆత్మస్థుతి, పరనింద, దీనికి పరిమితం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాయన, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్నాయన రాజకీయంగా ప్రత్యర్థులను విమర్శించే సందర్భంలో పరిధి దాటి ప్రవర్తించకూడదు, పరిధి దాటిన భాష వాడకూడదు అని చెప్పని ఎన్నికల ప్రవర్తనా నియమాలు నిర్దేశిస్తున్నా కూడా పరిధి దాటి చంద్రబాబు నాయుడు గారిని అంటే హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పని ఇట్లా రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి అత్యంత జుగుసాకరమైన భాషతో కూడా సంబోధిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ కూడా, అంటే ఇక్కడ ఏంటి, ఈ మధ్యకాలంలో జరిగిన పెన్షన్ ప్రహసనం, ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సృష్టించిన ప్రహసనంలో ఖచ్చితంగా కొంతమంది వృద్ధులు బలయ్యారు. ఆ బలైన వృద్ధుల ప్రాణాలకి చంద్రబాబు నాయుడు గారిని బాధ్యునిగా చేస్తా చంద్రబాబు నాయుడు గారిని నరహంతకుడు అని చెప్పని చిత్రీకరిస్తూ ఉన్నారు. పెన్షన్దారులు ఉసురు పోసుకున్నారు అని చెప్పని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వండి, 48 గంటల్లోగా మీరు ఈ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది, మీరు కనుక వివరణ ఇవ్వని పక్షంలో మీ మౌనాన్ని అంగీకారంగా భావించి మేము చర్యలకి కేంద్ర ఎన్నికల సంఘానికి రాయాల్సి ఉంటుంది అని చెప్పని లేఖ రాశారు. 48 గంటలు దాటిపోయినా కూడా ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఇచ్చిన తాకీదుకి సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో అదే ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆ ఎన్నికల సంఘం కల్పించే అవకాశం ద్వారానే ఎన్నికల్లో పాల్గొని మళ్ళీ ప్రజల నుంచి ఆమోదం పొంది ఆయన చట్టసభకి ఎన్నిక కావటమా తిరస్కారానికి గురి కావటం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అటువంటి ఎన్నికల సంఘానికి నన్ను వీళ్ళు సంజాషి అడుగుతారా, నేను వీళ్ళకి సంజాషి ఇవ్వాలా, 151 స్థానాలతో నెగ్గిన ముఖ్యమంత్రి నేను అని చెప్పని అహంభావాన్ని ప్రదర్శిస్తా ఒక రకమైన బరితెగింపుని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది ఏమన్నా సంజయ్ ఇచ్చాడా? ఇవ్వలేదు, ఇప్పటికీ చర్యలు లేవు. ఇవ్వకపోగా ఏ రోజైతే ఎన్నికల సంఘం నుంచి ఆయనకి తాకీదు అందిందో అదే రోజు సాయంత్రం మళ్ళీ అదే ఒరవడు కొనసాగిస్తే అదే విధమైన ప్రసంగాన్ని కొనసాగించారు. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా, అంటే వాళ్ళ అధికారిక అఫీషియల్ పేజీ దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అదే విధమైన భాషతో దూషిస్తూ పోస్టులు పెట్టడం జరిగింది. వాళ్ళ పార్టీకి, వాళ్ళ సోషల్ మీడియాకి కూడా ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు ఇటువంటి భాష వాడుతున్నారు, పరుష పదజాలం వాడుతున్నారు, వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారు, మీరు నిందారోపణ చేస్తున్నారు, అసత్యాల ప్రచారం చేస్తున్నారు, మీరు వీటిని అదుపు చెయ్యాలి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాన్ని పరిగణలోకి తీసుకోవటంలా. తీసుకోకపోగా ఏంటంటే నిన్న ఇంకొక కొత్త ఎత్తు. ఇప్పుడు ఏంటంటే
తనొక్కడి తిడితే ఆయనకి తృప్తి కలగట్లా. తనతో పాటుగా ఇంకా 10 మంది చేత కూడా చంద్రబాబు నాయుడు గారిని దూషింపజేయాలి. మనం గమనించుకుంటే మహానాడు సభలు జరిగినా లేదు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీ కార్యక్రమాలు ఏదైనా జరిగినప్పుడు పార్టీ నాయకులు కానీ ఒక్కొక్కసారి కార్యకర్తల నుంచి కొంతమందిని ఎంపిక చేసి వారికి కొన్ని టాపిక్స్ మీద మాట్లాడే అవకాశం కల్పిస్తారు. ఆ మాట్లాడే సందర్భంలో ఎవరైనా పరిధి దాటి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని కానీ అంటే పరిధి దాటిన విమర్శ కనుక చేయడానికి సాహసిస్తే ఆ విమర్శని మొదట్లోనే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటారు. విధానాల పరంగా మాట్లాడండి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపండి, ప్రభుత్వంలోని లోటుపాటును ప్రశ్నించండి, మీరు వ్యక్తిత్వానికి పాల్పడద్దు, వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కలిగిన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన బహిరంగంగా తన శ్రేణుల్ని వారిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వారించడం అనేది ఏ స్టేజ్లో కూడా ఈరోజు దాకా మనం గమనించాల. ఆయన అసెంబ్లీ వేదికగా ఆయన సమక్షంలో నిండు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఉండగానే సభానాయకుడిగా ఆయన స్థానంలో ఉండగానే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి సతీమణి భువనేశ్వర్ గారిని కించపరుస్తూ అత్యంత జుగుసాకరమైన వ్యాఖ్యలు తన సహచరులు చేస్తున్న సందర్భంగా కూడా ఇది సభా సాంప్రదాయాలకి తిలోదకాలు ఇవ్వటం, ఇటువంటి కుసంస్కారపు భాష మనం ప్రస్తావించొద్దు, సభలో లేని మహిళల గురించి ఇక్కడ ప్రస్తావించడం తప్పు అని ఒక్కసారి మాట అయినా సరే ఆయన నోటి నుంచి మనం ఆశించడం కూడా తప్పే. అంటే ఆయన వైపు నుంచి అటువంటి ఖండించే ప్రయత్నం కూడా జరగల. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో సందర్భాల్లో ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ సోషల్ మీడియా ఇష్టరీతిన అత్యంత జుగుసాకరమైన మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి రాజకీయంగా ప్రత్యర్థుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తల్ని, అమరావతి మహిళల్ని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలని, వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్న మహిళా నాయకురాలని, అన్నిటికంటే దిగజారుడు వ్యవహారం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తోడపుట్టిన చెల్లిని, చిన్నాన్న కూతురుని కూడా అత్యంత జుగుసాకరమైన భాషతోటి వ్యక్తిత్వానికి పాల్పడుతుంటే ఇది తప్పు అని కనీసం మాత్రం తన శ్రేణుల్ని వారించని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దూషింపజేస్తూ ఎంతటి ఆనందం పొందుతారనేది మనం ఊహించవచ్చు. అంటే ఆయన నైజం, ఆయన వ్యవహార శైలి గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం చూస్తుంది. అనుభవపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఇది, ఆయన వ్యవహార శైలి ఇది అని చెప్పని రాష్ట్రానికి తను పరిచయం చేసుకొని ఉన్నారు. పైగా ఇవన్నీ చేసి అసలు ఏళ్ళే చేశారు టీడీపీ వాళ్ళని ప్రచారం చేస్తున్నారండి. ఆ పార్టీ సోషల్ మీడియా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అదే భార్గవరెడ్డి, అతను ఇదే పని, మేము అసలు ఏ రోజు ఏమనలేదని చెప్తాడు. ఇటువంటి పరిస్థితిలో నేను దర్శి నియోజకవర్గంలో పింఛన్దారులతోటి ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసి ఆ పింఛనదారులకు ఏదో చాలా ఘోరమైన అన్యాయం జరిగిపోయినట్టు, అక్కడ అసలు శిస్త్రైన పింఛన్దారులు అయ్యున్నట్టయితే వాస్తవ పరిస్థితి ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే ఇక్కడ 100% ఈ పెన్షన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని పోల్చి చూడాల్సిన అవసరం ఉంటుంది. 2019 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి పెన్షన్ వ్యవహారం, 2014 నాటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి పెన్షన్ వ్యవహారం 100% పోల్చి చూడాలి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి 200 రూపాయలు పెన్షన్. ఆయన 2014 ఎన్నికలకు ముందు తనకు గనక అధికారం ఇస్తే పెన్షన్ని 1000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ 200 రూపాయలని సింగిల్ స్ట్రోక్లో 1000 రూపాయలు చేశారు. అంటే 200 రూపాయలని 800 రూపాయలు పెంచి 1000 రూపాయలు చేయడం జరిగింది. 400% హైక్. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ ఏ చీఫ్ మినిస్టర్ కూడా అంత స్థాయి హైక్ ఇవ్వాల. ఎందుకనంటే పెన్షన్ మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో మొదలుపెట్టారు. ఆ 30 రూపాయలని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 150% హైక్ ఇచ్చి 75 రూపాయలు చేయడం జరిగింది. ఆ 75 రూపాయలని 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి గారు 166% హైక్ తోటి 200 రూపాయలు చేయడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఆ 200 రూపాయలే కొనసాగింది. కానీ 2014లో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆ 200 రూపాయలని ఒకేసారిగా 1000 రూపాయలు చేయడం జరిగింది. ఆ చేయటమే కాకుండా ఆయన ఆ ప్రభుత్వ కాల పరిమితిలోనే 2019 జనవరి జన్మభూమి నాటికి ఇంకొక 100% హైక్ ఇచ్చి దాన్ని 2000 రూపాయలు చేశారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్. పెన్షన్ అనే దాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది. వృద్ధులకైనా వితంతులకైనా సరే పెన్షన్ సౌలభ్యాన్ని కల్పించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా. దాన్ని 30 రూపాయల నుంచి 2000 రూపాయల స్థాయికి పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రతి నెల 1వ తారీఖు రోజు టంచన్గా పెన్షన్ ఇచ్చేవాళ్ళు. పెన్షన్ ఇవ్వటమే కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో
ఆయన హయాంలోనే డప్పు కళాకారులకి మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చారు, కళ్ళు గీత కార్మికులకి పెన్షన్ ఇచ్చారు, థర్డ్ జెండర్ ట్రాన్స్జెండర్స్ అంటారు వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు, ఒంటరి మహిళలకి పెన్షన్ ఇచ్చారు. అంటే ఇన్ని విభాగాల కొత్త పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో వృద్ధులు వితంతులకి 2,000 రూపాయల పెన్షన్ పెంచడమే కాకుండా వికలాంగులకి 500 రూపాయల ఉన్న పెన్షన్ 3,000 రూపాయలకి చేర్చడం జరిగింది. ఈ ఇవ్వటమే కాకుండా ఆ రోజుల్లో పెన్షను ఈ నెల తీసుకునే వెసులుబాటు కనుక ఆ పెన్షన్ లబ్ధిదారుడు మిస్ అయితే వచ్చే నెల తీసుకోవచ్చు, వచ్చే నెల కూడా మిస్ అయితే పై నెల, అంటే 3 నెలలకి కలిపి ఒకేసారి పెన్షన్ తీసుకోవడానికి వెసులుబాటు ఉండేది. 3 నెలలకి సంబంధించిన డబ్బు కూడా యథావిధిగా ఆ లబ్ధిదారుడికి దక్కడానికి ఆస్కారం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకొచ్చిన వినూత్న విధానం ఏంటి అంటే, ఈ నెల పెన్షన్ తీసుకోకుండా ఉంటే నెక్స్ట్ మంత్కి ఈ అమౌంట్ క్యారీ అవ్వదు, నీ పెన్షన్ లైవ్లో ఉంటుంది కానీ నీ డబ్బు లైవ్లో ఉండదు, డబ్బు ప్రభుత్వం జప్తు చేస్తుంది. ఇది ఆయన పెన్షన్దారులకు కల్పించిన వెసులుబాటు. ఇటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇంకొక వెసులుబాటు ఏంటి అంటే పోర్టబిలిటీ ఫెసిలిటీ. అంటే ఈ పెన్షన్దారుడు సమీపంలో ఏదైనా పట్టణాల్లో ఉంటున్నప్పుడు అక్కడ ఈ పెన్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది, పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ ఫెసిలిటీ కూడా రద్దు చేశారు. అంటే ఏ పెన్షన్దారుడైనా సరే ఏ నెలకు పెన్షన్ ఆ నెలే తన ఇంటి దగ్గర మాత్రమే తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. ఆ నెల తీసుకోకుంటే నెక్స్ట్ మంత్కి ఆ పెన్షన్ క్యారీ అవ్వదు. ఇటువంటి సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు ఆయన నేను 3,000 చేస్తానని వాగ్దానం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 చేస్తానని వాగ్దానం చేశావు, ప్రజలు ఏమి నమ్మారు? అధికారంలోకి రాగానే 3,000 చేస్తాం అనుకున్నారు. నేను విడతల వారీకి పెంచుతా, దశల వారీకి పెంచుతా, పెంచుకుంటూ పోతా అని చెప్పని 2019 ఎన్నికలకు ముందు చెప్పలా. విడతల వారీగా మద్యం నిషేధం చేస్తానన్నావు, పెన్షన్ విడతల వారి విధానం గురించి ప్రస్తావించలా. కానీ 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత నాకు బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం జూలై 8వ తారీఖు మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా 250 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు పెంచుతానన్నావు. అంటే 2019 జూలై 8, 2020 జూలై 8, 21 జూలై 8, 22 జూలై 8 అసెంబ్లీ వేదికగా మీరిచ్చిన మాట ప్రకారం 2022 జూలై 8 నాటికి ఈ 4 విడతల పెంపు పూర్తవ్వాలి. కానీ 2024 జనవరి దాకా ఎందుకు పట్టింది అంటే మీరు చెప్పిన వాగ్దానాన్ని నుంచి డీవియేట్ అయ్యి ఇన్స్టాల్మెంట్ బేసిస్లోకి వచ్చినాక కూడా దాన్ని కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయలేదనేది వాస్తవం కదా. అదే సందర్భంలో ప్రజలకి ముందు నుంచి ఉన్న సౌలభ్యం పోర్టబిలిటీ ఫెసిలిటీ కానీ లేదు నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యే వెసులుబాటును కూడా రద్దు చేసి అన్నిటికన్నా ముఖ్యంగా ఒక క్రూరమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది ఏంటి అంటే 2021లో అప్పటికి కరోనా సెకండ్ వేవ్ నడుస్తూ ఉంది. ఆ కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నప్పుడు ఏప్రిల్ టు జూలై 4 నెలలు యావరేజ్ తీసుకొని ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో ఏ నెలైనా సరే 300 యూనిట్ల కంటే అధికంగా కరెంటు బిల్లు కనుక ఏ వినియోగదారుడికైనా వచ్చుంటే వాళ్ళకి పెన్షన్ కట్ అన్నాడు. 7 లక్షల పెన్షన్ రద్దు చేయడం జరిగింది. వాస్తవంగా ఆ పీరియడ్ గుర్తు చేసుకుంటే ఏప్రిల్ టు జూలై పీక్ సమ్మర్, అన్నిటికన్నా ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్, ప్రజలు ఇళ్ళకి పరిమితం అయి ఉన్నారు, కరెంటు వినియోగం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. దాన్ని ప్రాతిపదిక తీసుకొని పెన్షన్లు వీలైనంత వరకు కోత విధించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెన్షన్లు చాలా అద్భుతంగా అందించాను నేను అని చెప్పని ఇవాళ పెన్షన్దారులతోటి ఒక ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతోటి వాళ్ళు సెలెక్టివ్గా పక్కన ఐపాక్ ప్రతినిధులుండి వాళ్ళు అందిస్తూ ఉన్నారు, మీరు ఈ తిట్లు తిట్టండి అని చెప్పని. ఒక ఆమె చంద్రబాబు నాయుడు మట్టుకొట్టుకుపోతాడు, ఇంకొక ఆమె ఎప్పుడు పోతాడో ఈ చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చావును కోరుకుంటున్న ముఖ్యమంత్రిని చూస్తున్నాం మనం. అంటే సమర్థంగా ప్రతిపక్ష నాయకుడు ఆరోగ్యకరంగా ఆయన ప్రజా జీవితంలో కొనసాగితే ఆయన విసిరే సవాలుని తట్టుకోలేని ఒక అసమర్థపు ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ ఆయన చనిపోతే కానీ ఈయన రాజకీయంగా ఎగ్జిస్టెన్స్ ఉండదు ఆయనకి. అంటే ఆయనతో పోటీ పడే సామర్థ్యం ఈయనకి లేనట్టే కదా. ఖచ్చితంగా అటువంటి భాషా ప్రయోగం వాళ్ళు చేస్తున్నప్పుడు నిజమైన నాయకుడు అయితే నిజమైన స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించగలిగే విఘ్నతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే ఇటువంటి భాష మీరు వాడొద్దు అని చెప్పని వాళ్ళని అదుపులో చేయాల్సిన బాధ్యత ఉండేది. కానీ అటువంటి ప్రయత్నం ఆయన వైపు నుంచి జరగల. అన్నిటికన్నా ముఖ్యంగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఉన్నాడు వాళ్ళు అటువంటి భాషా ప్రయోగం చేస్తుంటే. ఈ విధంగా ఈ దోషణలు చూస్తుంటే పెన్షన్దారులకు ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా 100కి 100 పాళ్ళు ఈ ఏప్రిల్ 1వ తారీఖు రోజు సృష్టించిన సంక్షోభం కూడా ప్రభుత్వ అసమర్థత కారణం ఏంటి అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్ కన్స్ట్రెయిన్. ప్రభుత్వం మార్చి 31వ తారీఖు నాటికి తన దగ్గర ఉన్న రిజర్వ్ ఫండ్స్ మొత్తాన్ని కూడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేసి పెన్షన్దారులని అసలు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకంటూ బడ్జెట్ కేటాయింపులు చేయని పర్యవసానం ఏప్రిల్ 2వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టిన
అప్పు ఇండెంట్ మీద డిపెండ్ అయ్యి మబ్బును చూసి ముంతోలకు పోసుకున్నట్టుగా రాబోయే అప్పు మీద ఆధారపడి పెన్షన్దారులకి చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ అప్పు మీద ఆధారపడి 3వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీకి సిద్ధపడి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను తప్పించడానికి ఇచ్చిన ఆదేశాలని అంటే పెన్షన్దారుల్లో ఆందోళన రేకెత్తించి ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి దాని ద్వారా ఎమోషనల్గా పెన్షన్దారుల ఓట్లను ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం 100% బూమరాంగ్ అయింది. అసలు సిసలు పెన్షన్దారుల క్షేమం కోరింది ఎవరు, ఏ ప్రభుత్వం క్షేమం కోరింది, ఏ ప్రభుత్వం ఏ స్థాయి పెన్షన్ ఇచ్చింది అనేది అదే పెన్షన్దారులకు తెలుసు. అదే సందర్భంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2024లో తన అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు. అంటే ఇప్పుడు ఇస్తున్న 3,000ని డబుల్ చేసి ఇస్తానని చెప్పారు. ఇవి ప్రజలు 100% పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకనంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న చరిత్ర నేపథ్యం ఆయనకుంది. అదే సందర్భంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాన్ని విడతల వారీగా 5 సంవత్సరాల పాటు దానికి కాలయాపన చేస్తూ ఇన్స్టాల్మెంట్ వారీగా ఆ పెంచిన నేపథ్యం ప్రజలకు తెలుసు. కాబట్టే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఎన్ని పిల్లి మొక్కలు వేసినా లేదు ఇటువంటి ఆర్కెస్ట్రేటెడ్ డ్రామాలు ఇంకెన్ని నడిపించినా ప్రజల్లో పోయిన విశ్వాసాన్ని పొందగలగటం అసాధ్యం.